రోజా చెట్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. నాట్ రోజా ఇలా వేసి పెద్ద వేసి చెంచు పింక్ కలరు నాట్ రోజా. తీసి కింద ఏర్లు తీసి ఆ మట్టి మళ్ళీ అట్లాగే పెడితే అట్లా తీసి దాన్ని పూర్తిగా దాని పక్కన వేసి ఆ గడ్డ బయట వేసి ఏర్లు కొంచెం కింద మట్టి తీసేయాలి వాటికి. టాపీతో పోయి చేతేందుకు మట్టి. ఇది నాటు రోజా మొక్క. ఇంకోటి 2 నాటు రోజా మొక్కలు తెచ్చాము నిన్న నెల్లూరు నుండి. అవి ఇప్పుడు వేస్తున్నాము. నిన్న సాయంత్రం తీసుకొచ్చాము. కింద ఏర్లు బాగా వచ్చేదానికి కింద మట్టి తీసేయాలి. మొక్కకి కింద అడుగు బాగా నుండి మట్టి తీసేసి ఇప్పుడు వేయాలి. వేసేసాము. ఈ 2 నాటు రోజా మొక్కలు పింక్ కలరు. నాటు రోజా మొక్కలు బాగా పూస్తాయి. ఇవి తీసుకొచ్చాము. ఫ్లవర్స్ అయితే ఏం లేవు ఇప్పుడు. కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి. ఆటోలో పెట్టుకోరావద్దు. మొక్క వేసాక వాటర్ కూడా పోయాలి. ఈ రాయి పెడితే సరిపోదు. అంటే కొద్దిగా వాటర్ అట్ట వెళ్ళిపోతుంటాయి. చామంతి మొక్కలు రెండేసితే ఆవిడ సరిపోతుంది. 2 వేస్తా. ఏ రకాలు తెలుసా? తెలీదు. అన్నీ కలిపిచ్చేసారు వాళ్ళు. ఈ కలర్లో ఏమేమో తెలీదు. వాళ్ళకేమో ఆకులు చూసి చెప్పేస్తారంట. రెండు ఇట్లా కలిపి వేసేయచ్చు కదా, విడివిడిగా పెట్టాలా? 2 రకాల పులుపు వస్తాయి. ఏమన్నా
రకాల పుల్లు పూసినాయి అనుకో, ఇప్పుడు వేరే వేరేగా పోస్తాయి కదా చెట్లు. కింద బండే పాప మట్టి మళ్ళీ టైల్స్ అంతా ఎర్రగా అయిపోతుంది. అలా కూడా చెట్లు వేసుకోవాలి మానేసి. చామంతి మొక్కలు 50 రూపాయలు ఈ మొక్కలు మొత్తం కలిపి 50 రూపాయలు. వీటిలో కలర్స్ ఏమేం కలర్సో గుర్తులేదు, అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఈ మట్టే తీసి వేస్తున్నాం కుండీలలో. మొత్తం పెట్టేస్తారు. ఇది కూడా నువ్వు టిఫిన్ చేస్తాయి. ఇదిగో ఇవి పెట్టి మూడు మొక్కలు అయ్యి. ఇట్లా చక్కగా పెట్టు, వాలిపోయి ఉన్నాయి చెట్లు. ఇట్లా చక్కగా పెట్టు, మధ్యలోకి పెట్టు చెట్లు. అంచులుగా చెట్లు అంచున పెట్టేదే, మధ్యలో పెట్టండి. చెట్లు చక్కగా ఉన్నాయా? అయ్యే వస్తాయి చక్కగా. బకెట్లు వేద్దాం కదా ఇంకో దాంట్లో కూడా. అయ్యా చక్కగా ఉండాలి. అవి రావు చక్కగా, మనం కట్టుకోవాలి చక్కగా. రానే వచ్చి చూడండి, అప్పుడు మోస్తాం మరి కావాలి. అంత హోల్ పడిపోయి దానికి ఏం పెట్టావా? అంత యువతలు పడుతుంది బట్టి పండే పాప. కొద్దిగా తీసే, కొద్దిగా ఏమవుద్ది దిగేస్తుంది. ఇంకా అది పెట్టి నీళ్ళు పోసుకుంటాం. వీటిలన్నిట్లో వేసాము ఈ రోజా మొక్కలు. ఈ చిన్న దాంట్లో కూడా ఇవ్వండి. ఇవి ఈరోజు వేసిన చామంతి మొక్కలు, రోజా మొక్కలు. వడ్లు, రైస్ మిల్క్ వడ్లు వేస్తున్నాము.
వడ్లు బాగా తినేసే ఎలుకలు చేరి ఎలికని కొట్టాలని ఎలుకలు ఎతుకుతున్నాడు మా ఆయన. ఈ మూటలు ఇవి అడ్డం పెట్టి డోర్ ఏమంటే ఎట పడుతుంది. మూటలు పైకి, ఆ మూట పైకి వేసి అడ్డం కనిపించిందా? మా ఆయన లోపల డోర్ వేసుకొని కొడతాడంట. రైస్ మిల్కి వడ్లేస్తున్నాము. ఇప్పుడే వస్తున్నావా? నిజంగా ఎప్పుడు వస్తున్నాను ఎక్కడ నాటకం అయిపోయినా నిజంగా ఎప్పుడు వస్తుంది తల్లా. బియ్యం అడుచుకొని కష్టపడి అడుచుకుని వస్తున్నా తల్లా. వీడియోలో చెప్పేసి ఎట్లా ఉందో. ఎండకి ఎట్టుంటది మామూలు మాడిపోతుంట పైన. బియ్యం తీ చిన్న డ్యూటీకి వెళ్ళాడు ఇప్పుడే. వెళ్ళాడు పెద్దడా ఉన్నాడు మనం పిలిచేదా? ఎవరా ఎక్కువ స్టైల్ చూపిస్తా చూడమ్మా. ఇలాగా అమ్మా. జీలకర్రలు, పెద్ద జీలకర్రలు